మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ఒకవేళ చూసినట్టయితే మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు చలో నల్గొండ ప్రోగ్రామ్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మన ఆధీనంలోనే ఉండాలా. ఎందుకంటే ఇవి మన ప్రాజెక్టులు కాబట్టి మన అవసరాలకు మనకి ఎప్పుడైతే వీలుంటుందో వాటిని వాడుకునేటట్టు ఉండాలి తప్ప కేంద్ర ప్రభుత్వానికి కానీ కేఆర్ఎంబీకి కానీ ఈ ప్రాజెక్టును అప్పచెప్పినట్టయితే రేపు నాడు మనకు విద్యుత్పత్తి చేయవలసిన అవసరం రావచ్చు. అప్పుడు మనం చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇంకోళ్ళని పర్మిషన్ అడగాల్సి వస్తుంది. మనకి మంచినీటి కటకట వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా డ్రా చేసుకోవాలన్నా కూడా సరే మళ్ళీ కేఆర్ఎంబీ దగ్గరికి పోవాల్సి వస్తుంది. సాగునీటికి ఎందుకంటే తొందరలో మార్చి మాసం కోతల కాలం కూడా రాబోతుంది. ఈ లోపల పంట కూడా పొట్టకొచ్చినట్టయితే ఆయకట్టు ప్రాంతానికి సంబంధించిన రైతులు కొన్ని తడులు కావాలని కోరుకుంటారు. అప్పుడు కూడా మళ్ళీ మనం కేఆర్ఎంబీకి దృష్టికి పోవాల్సి వస్తుంది. కేఆర్ఎంబీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మనం ఎప్పుడైనా పర్మిషన్ పోయినప్పుడు వాళ్ళు 2 వారాలు తీసుకోవచ్చు, 2 నెలలు కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్క పర్యాయం కొన్ని విషయాల్లో ఇప్పుడు మన ట్రిబ్యునల్కి సంబంధించినంత వరకు మా నదీ జలాల మీద మా హక్కులు క్లియర్గా వాటా తీర్చండి అని చెప్పి మా న్యాయబద్ధంగా రావాల్సిన వాటా తీర్చండి అని చెప్పి మనం 9 సంవత్సరాల ముందు అప్లై చేసుకున్నాం. సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. 9 సంవత్సరాలుగా కూడా ఆ విషయం కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు, ట్రిబ్యునల్ కూడా తేల్చలేదు. కాబట్టి పర్మిషన్ అడగవలసిన అవసరం మనకు లేకుండా మన నదీ జలాల మీద మనకే హక్కులు ఉండాలా. రేపటి నాడు మా ప్రజల అవసరాల గురించి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటట్టు ఉండాలని చెప్పేసి మేము మా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ నదీ జలాల సంరక్షణ కోసం అని చెప్పేసి మా హక్కుల గురించి మేము పోరాటం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. పోటీ అనేది నాకు నా ఆశయాన్ని, నా సంకల్పాన్ని నేను పార్టీ నాయకుడికి మా పార్టీ నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు నాకు భవిష్యత్తులో ఏ అవకాశం కల్పించినా, ఏ కర్తవ్యాన్ని కానీ ఏ బాధ్యతను కానీ నా మీద పెట్టినా నేను దాన్ని పూర్తి శక్తివంచన లేకుండా సిన్సియర్గా పనిచేస్తాను. అంతవరకు క్లారిటీ ఉంది. కాకపోతే వాళ్ళు ఏ బాధ్యత అప్పచెప్తారనేది పార్టీ నాయకత్వం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఎంపీగా నాకు అవకాశం వచ్చినట్టయితే మా రాష్ట్ర ప్రజలు, మా జిల్లా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా సరే ఆ సమస్యలను నేను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి నేను మా ప్రజల పక్షాన నేను పోరాటం చేసి అన్ని సమస్యలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులైతేనేమి ఇంకేమైనా ఏ విధమైన ఉన్నా కూడా సరే కేంద్ర ప్రభుత్వంలో మేము పోరాడి ఆ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు, మా జిల్లాకి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాం.